అయిందండి. చూడండి ఇలా ఉండాలి. ఇలా ముట్టుకుంటే మనకు ఆ రఫ్నెస్ ఉండాలి, అంతేగాని నైస్గానే ఉంది కానీ రఫ్నెస్ ఉండాలి. ఇలా ఉండిందంటే అయిందని అర్థం అనమాట. గుమగుమలాడే వాంగీబాత్ పౌడర్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిపోయిందండి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో అందరికి ఇష్టమైన సులువుగా చేసుకొని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ కావాల్సిన పౌడర్ ఏంటో తెలుసా అండి? కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ పౌడర్ అనమాట. వాంగీబాత్, బిసిబెలబాత్, టొమాటో బాత్ ఇవన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. సో వాంగీబాత్ చేసేదానికి ఈ పౌడర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ పౌడర్ ఎలా చేయాలనేది మీరు ఈరోజు ఈ వీడియోలో చూసి నేర్చుకోరండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి రంగులో దిగేస్తాం. ఇదిగో చూడండి, మన ఈరోజు వాంగీబాత్కి నేను శనగపప్పు ఒక 100 గ్రామ్ తీసుకున్నాను. దీని బేస్ పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. శనగపప్పు 100 గ్రామ్స్, ధనియాలు 50 గ్రామ్స్, మినప్పప్పు 25 గ్రామ్స్, ఎండుమిరపకాయలు 30 గ్రామ్ ఉంది, ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూను, జాపత్రి ఒకటి తీసుకున్నాను, లవంగము ఒక 7 నంబర్స్. ఈ వాంగీబాత్ పౌడర్కి దాల్చిన చెక్క చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 5 గ్రామ్స్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 5 ఇంచెస్ ఉంది. సో ఇవి టేబుల్ స్పూన్లో చెప్పాలంటే శనగపప్పు 3 టేబుల్ స్పూను, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు నేను 2 వెరైటీస్ తీసుకున్నాను. బ్యాడిగే ఎండుమిరపకాయలు, గుంటూరు ఎండుమిరపకాయలు ఒక 12 తీసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి చాలా ఇంపార్టెంట్, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ అంతా. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అంతా ఇండివిజువల్గా దాన్ని రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఫస్ట్ 100 గ్రామ్ శనగపప్పు నేను రోస్ట్ చేసుకుంటాను. సో శనగపప్పు ఇలా కలుపుతూ మనము మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా రోస్ట్ చేయాలి. రంగు తిరిగేదాకా మంచి గుమగుమ వాసన వస్తుంది, అంతదాకా మనము దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. ఓకేనా? చూడండి, శనగపప్పు బాగా రోస్ట్ అవుతుంది. కొంచెం నిదానంగా రోస్ట్ చేయాలి. పప్పు ఒకటే కొంచెం డిలే, మిగతా ఇంగ్రీడియంట్స్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా కలుపుతూ మనం రోస్ట్ చేయాలండి. వాంగీబాత్ పౌడర్ చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాండీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే వర్కింగ్ ఉమెన్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, తనిగా బ్యాచులర్స్గా ఉంటారు కదా, వాళ్ళకంతా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రైస్ చేసుకున్నారనుకోండి, వైట్ రైస్, ఈ వాంగీబాత్ పౌడర్ ఉందనుకోండి, ఫాస్ట్గా వాంగీబాత్ చేసుకోవచ్చు. చాలా మందికి వాంగీబాత్ అంటే ఏంటో అనుకుంటారు కదా. వాంగీబాత్ అనేది ఒక కర్ణాటక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది, నోరు ఊరిపోతుంది. మా ఇంట్లో అయితే చాలా డిమాండింగ్ ఇది. ఈ వాంగీబాత్ మన ఇంట్లో ఒక వారానికి 1-2 సార్లు తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు, లంచ్ కూడా చేసుకోవచ్చు, సమ్ టైమ్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట. సో ఇలాంటి పౌడర్ చేసుకోండి. వాంగీబాత్ ఎలా చేయాలనేది మీకు తెలియాలంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వాంగీబాత్ కూడా ఎలా చేయాలనేది చేసి పెడతాను మీకు. ఓకేనా? రంగు కూడా తిరుగుతుంది కదండి ఇప్పుడు. సో ఈ టైంలో దీన్ని షిఫ్ట్ చేసుకుంటాం జార్కి. కూల్ డౌన్ చేసుకున్నాక పౌడర్ చేయాలన్నమాట. మన సాంబార్ పౌడర్, రసం పౌడర్ ఎలా చేసామో అదే మరి, కానీ కొంచెము వేరియేషన్స్ ఉంది ఇంగ్రీడియంట్స్లో కానీ, మనం ఫ్రై చేసే విధానంలో కానీ. సో నేను ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసుకుంటాను. మినప్పప్పు రోస్ట్ చేసుకుంటాము. 25 గ్రామ్స్ ఉంది. మీలో చాలా మంది నా వీడియోస్ చూసి మంచి కమెంట్స్ ఇస్తున్నారు. చాలా ఎంకరేజింగ్గా ఉంది, మోటివేషనల్గా ఉంది. మీకోసము మీరు అడిగిన రెసిపీస్ నేను చేస్తాను. కొందరు అడిగారు ఉడిపి స్పెషల్, కర్ణాటక స్పెషల్ రెసిపీస్ చేయండి అనేసి. సో దాన్ని భాగంగానే నేను ఈ వాంగీబాత్ పౌడర్ చేస్తాను. కొందరు బిసిబెలబాత్ కూడా చేయాలన్నారు. దాన్ని కూడా పౌడర్ ఫస్ట్ చేసుకోవాలి, దెన్ బిసిబెలబాత్ చేయాలన్నమాట. ఇలాగే వాంగీబాత్ పౌడర్ చేస్తున్నాను. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసి నేర్చుకోండి. మీరు ఈ పౌడర్ చేసి పెట్టుకోండి ఇంట్లో. అలాగే చాలా సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చారు, ఎక్కువ పెరుగుతున్నారు. చాలా థ్యాంక్స్, పేరు అందరికి థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబర్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతుంది కదా, కొత్త రెసిపీస్ నేర్చుకుంటారు విజయ్ చేతి రుచుల ద్వారా. ఓకే, ఇదిగో చూడండి, మినపప్పు కూడా బాగా రోస్ట్ అయింది, రంగు తిరిగింది. ఇప్పుడు మనం దీన్ని షిఫ్ట్ చేసుకుంటాము. పప్పు మాడనీయకూడదు మనము. నెక్స్ట్ మనము ధనియాలు రోస్ట్ చేసుకుంటాము. ధనియాలు 50 గ్రామ్స్ ఉంది. సో ధనియాలు కూడా బాగా మనం కలుపుతూ రోస్ట్ చేసుకుంటాం. అంతా ఒక 3 మినిట్స్ 5 మినిట్స్లోని అన్ని ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ రోస్ట్ అయిపోతుంది అనమాట. ఒకసారి బాగా రోస్ట్ అయ్యి కూల్ డౌన్ అయితే పౌడర్ చేసుకుంటే మన వాంగీబాత్ పౌడర్
మనకి రెడీగా ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి, ధనియాలు గుమ గుమాన్ వాసన వచ్చేసిందండి. చాలా బాగా రోస్ట్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఈ టైంలో మనము ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే ధనియాలు ఇప్పుడు తీసేవాలి. సో ఆ వేడిలోని ఎండు కొబ్బరి వేసినాం అనుకోండి, ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిపోతుంది. ఎండు కొబ్బరి సెపరేట్గా ఫ్రై చేయకూడదు. 1 టేబుల్ స్పూన్ ఉంది. ఎండు కొబ్బరి వేస్తే మన వాంగీబాత్ టేస్టే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసి మనము ఒక్క నిమిషం చాలండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఆల్రెడీ ధనియాలు అయితే బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనము దీన్ని తీసేస్తాము. నెక్స్ట్ మనము ఎండుమిరపకాయలు వేసుకుంటాము. అప్పుడే చెప్పాను కదండి, బ్యాడిగే ఎండుమిరపకాయలు ఒక 10-12 ఉంది, గుంటూరు ఎండుమిరపకాయలు 10-12 ఉంది. చూడండి, ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయింది. దీంట్లో బ్యాడిగే వేసిన వల్ల మన వాంగీబాత్ కలర్ఫుల్గా ఉంటుంది, గుమ్మని వాసన వస్తుంది, రుచి కూడా ఎక్కువ అవుతుంది, కారం కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రోస్ట్ అయిపోయింది, మనము తీసేస్తాము. నెక్స్ట్ మనము ఈ మసాలా అయితే వేసుకుంటాము. జాపత్రి, లవంగాలు ఒక 6-7 నెంబర్స్ ఉంది. చెక్క నేను బాగా ఇంచుకొని వేసుకుంటాను, అప్పుడు బాగా రోస్ట్ అవుతుంది అనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ కడాయి వేడిగా ఉంది కాబట్టి ఆ వేడిలోనే ఇది బాగా రోస్ట్ అయిపోతుంది. గుమ వాసన వచ్చిందండి. అంతేనండి, మన మసాలా ఐటమ్స్ అంతా కూడా రోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని ఈ బౌల్కి షిఫ్ట్ చేస్తాను. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా రోస్ట్ అయిపోయింది. ఇంకొక కొద్దిగా కూల్ డౌన్ అవని దాని తర్వాత మనము దీన్ని పౌడర్ చేసుకుంటాము. ఇదిగో చూడండి, మన ఇంగ్రీడియంట్స్ అంతా కూల్ అయింది. ఇప్పుడు మనము దీన్ని పౌడర్ చేసుకుంటాము. సో ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోండి. ఆయిల్ వేస్తే మనము నిలువ ఉంచనవదు, అది కాకుండా పౌడర్ అంతా పేస్ట్ అయిపోతుంది. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వాంగీబాత్ పౌడర్ మీరు చేసుకోవాలి. అన్నీ వేసుకున్నాము, ఇంకా మనము పౌడర్ చేసుకుంటాము. ఫైన్ పౌడర్ చేసుకోకూడదండి, కొంచెం బరకగా ఉండాలి, కరకరాలు ఉండాలి. ఎలా చేస్తామో చూడండి ఒకసారి. ఓకే, అయిందో లేదో చూస్తాము. అయిందండి, చూడండి, ఇలా ఉండాలి. ఇలా ముట్టుకుంటే మనకు ఆ రఫ్నెస్ ఉండాలి, అంతేగాని నైస్గానే ఉంది కానీ రఫ్నెస్ ఉండాలి. ఇలా ఉండిందంటే అయిందని అర్థం అనమాట. ఇప్పుడు మనము దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం సేఫ్గా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనము వాంగీబాత్ చేసినప్పుడు దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం జార్కి. ఇదిగో చూడండి, కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ పౌడర్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఎంతో గుమగుమలాడే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేయండి. ఇలాగే వాంగీబాత్ ఎలా చేయాలా అనేసి మీకు కావాలంటే రెసిపీ నన్ను అడగండి, నేను మీకోసము వాంగీబాత్ కూడా చేస్తాను. చాలా అరోమా రిచ్ అండి. ఇవి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అన్నిటికీ చేసుకునే ఒక వాంగీబాత్ పౌడర్ ఇది. గుమగుమలాడే వాంగీబాత్ పౌడర్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిపోయిందండి. ఇంకేంటి, వాంగీబాత్ ఎలా చేయాలా అనేసి మీకు తెలియాలంటే కమెంట్ పెట్టండి, నేను చేసి చూపెడతాను. ఓకేనా? ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.